అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. నేను మీ వేదశ్రీని. ఆల్రెడీ మన సెకండ్ వీక్ ఒక నామినేషన్స్ ఫస్ట్ డే ప్రోమో అనేది చూడటం అనేది జరిగింది అండ్ ఫుల్ ఎపిసోడ్ కూడా చూసాం. అండ్ ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సెకండ్ వీక్ యొక్క సెకండ్ డే నామినేషన్ రివ్యూ అనేది తెలుసుకుందాం. ఎలా ఉంది, ఎలా అనిపించింది ఎపిసోడ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎపిసోడ్ యొక్క హైలైట్స్ ఏంటి, నిజ ఫస్ట్ నామినేషన్స్ డేలో ఎంతైతే ఫైర్ ఉందో సెకండ్ నామినేషన్స్ లో కూడా అంతే ఫైర్ ఉందా, అసలు నాకు షో మొత్తం చూసుకుంటే నబీల్ ఎక్కడున్నాడు అనేసి అనిపించడం అనేది జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్ లో ఇచ్చిన పాయింట్స్ అనేది వ్యాలిడిటీ పాయింట్సా కాదా, ఎవరైతే కంటెస్టెంట్స్ అనేది ఇచ్చారో అది వ్యాలిడిటీ పాయింట్సా కాదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ అనేది చేయండి. సో ఫస్ట్ అయితే వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందులా వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో మనకి నిన్న ఎపిసోడ్ కనుక చూసుకునేటట్లయితే స్టార్టింగ్ వచ్చేసరికి నామినేషన్స్ తో స్టార్ట్ అనేది అవటం అనేది జరుగుతుంది. ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి ఇక్కడ పేర్నా అనేది నామినేట్ అనేది చేయడానికి రమ్మని బిగ్ బాస్ అనేది పిలవటం అనేది జరుగుతుంది. అప్పుడు పేర్నా వచ్చేసరికి నామినేషన్ ఫస్ట్ వచ్చేసరికి నిఖిల్ ని చేస్తుంది. నిఖిల్ ని ఎందుకు చేస్తుంది అంటే మీ క్లాన్ కి ఒక డిపార్ట్మెంట్ కి ఇవ్వటం అనేది జరిగింది. సో ఆ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కుకింగ్ డిపార్ట్మెంట్. సో ఆ కుకింగ్ డిపార్ట్మెంట్ లో నిన్న బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఎందుకు ప్రిపేర్ అనేది చేయలేదు, వేరే క్లాన్ వాళ్ళు మీకు ఎందుకు హెల్ప్ అనేది చేశారు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే లంచ్ టైం ఉందో ఆ టైంలో అందరం అక్కడ కూర్చొని చాలా సేపు ముచ్చట్లు ఆడుకుంటున్నాము, బట్ మీరు ఏది కూడా లంచ్ గురించి ప్రిపరేషన్ అనేది చెయ్యలేదు. అందరూ చాలా సేపు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఆ టైంలో లంచ్ అనేది చెయ్యొచ్చు కదా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ బేబక్క గారిని అనుకోవటం అనేది జరిగింది. బేబక్క గారిని అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు, సో నేను అందుకనే కుకింగ్ అనేది చెయ్యలేదు అనేసి చెప్పడం అనేది జరిగింది. నేను ఇన్ కేస్ బేబక్క గారు కనుక ఉన్నట్లయితే బేబక్క గారిని నామినేషన్ అనేది చేశాను. ఆ క్లాన్ కి నువ్వే హెడ్ కాబట్టి నేను నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి పేర్న అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు నిఖిల్ ఇచ్చే రిప్లై ఏంటి అంటే అక్కడ టైం అనేది లేదు, లైక్ మేము కుక్ చేయడానికి అంత టైం అనేది లేదు. ఫస్ట్ మనం వచ్చేసరికి టీవీ ముందర కూర్చున్నాము, ఆ తర్వాత మనము యాక్టివిటీ రూమ్ లో ఉన్నాము. సో మాకు టైం అనేది లేకుండా ఉండే, అందుకని మేము చెయ్యలేదు అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. అండ్ బ్రేక్ఫాస్ట్ గురించి కూడా క్లారిటీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. తనకి ఎందుకు వేరే క్లాన్ వాళ్ళు హెల్ప్ అనేది చేశారు అనేది, అండ్ హెల్ప్ చేసింది ఎవరో కూడా చెప్తాడు. ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఆల్రెడీ బెజవాడ బేబక్క గారు చేస్తారని చెప్పారంట. ఈ పాయింట్ చెప్పే ముందర నిఖిల్ అన్న పాయింట్ ఏదన్నా బెస్ట్ అనిపించింది నాకు. ఏంటి అంటే ఇక్కడ లేని వాళ్ళ గురించి నేను నెగిటివ్ గా స్ప్రెడ్ చేయాలి అనుకోవట్లేదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. బికాజ్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, చెప్పిన ఆవిడకి తెలుసు, అండ్ చూసే జనాలకి తెలుసు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. నిఖిల్ ఇక్కడ వచ్చేసరికి చెప్పిన తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ సీత ఫర్ హెల్పింగ్ ఇన్ కుకింగ్ కోసం హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ తర్వాత ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇక్కడ అందరూ ఏ గేమ్ ఆడినా మేము ఆడుతుంది ఓన్లీ తినటం కోసమే. మనం ఏదైనా చెయ్యాలి అన్నా, ఏమైనా హౌస్ లో సర్వైవ్ అవ్వాలి అన్నా మనకి ఫుడ్ అనేది సరిగ్గా ఉండాలి. ఇన్ కేస్ మనం టైం టు టైం ఫుడ్ అనేది తినలేకపోతే గేమ్ అనేది సరిగ్గా ఆడలేము, అండ్ మనం దేని మీదైనా కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యలేము అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకని బెజవాడ బేబక్క గారు నైట్ చేస్తాను అని చెప్పారు, బట్ ఆ తర్వాత మార్నింగ్ వచ్చేసరికి నేను రెడీ అవ్వాలి అనేసి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో అక్కడ నాకు సీత ఉండి హెల్ప్ అనేది చేయటం అనేది జరిగింది. ఇన్ కేస్ తను లేకపోతే నేను బ్రేక్ఫాస్ట్ అనేది సర్వ్ అనేది చేయలేను, అందరినీ ఆకలితో ఉంచాల్సి వచ్చేది అన్నట్టు నిఖిల్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ తను చేసినందుకు అలా ప్రిపేర్ చేసినందుకు కూడా చాలా మాటలు పడింది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో చెప్పిన తర్వాత ఇలా తన వ్యాలిడిటీ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది నిఖిల్ అనేది డిఫెండ్ చేసుకున్న తర్వాత పేర్న లాస్ట్ కన్నా మాట ఏంటి అంటే నాకు ఇంకో పాయింట్ ఏమీ లేదు, నాకు ఉంది ఇదే పాయింట్ నామినేషన్స్ లో అనేసి చెప్పడం అనేది జరుగుతుంది పేర్న. సో అప్పుడు చెప్పంగానే యాక్సెప్ట్ అనేది చేసి నిఖిల్ వెళ్ళి కలర్ అనేది పోపించుకోవడం అనేది జరుగుతుంది. ఆ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి సీతాని నామినేట్ అనేది చేస్తుంది.
సీతని నామినేట్ చేసే ముందల ఏం చెప్తుంది అంటే, నువ్వు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటావు, నీ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది నాన్ స్టాప్ గా అవుతుంటుంది. నేను ఎప్పుడైతే మాట్లాడతానో అప్పుడు నువ్వు కనుక మాట్లాడుకున్న నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా విన్న తర్వాత నువ్వు మాట్లాడు. ఇన్ కేస్ నన్ను మాట్లాడకుండా మధ్యలో కట్ అనేది చేసి నీ పాయింట్ అనేది డిస్కషన్ లో కనుక తీసుకొస్తే నేనే గెలిచినట్టు అని స్టార్టింగ్ లో చెప్పేసి ఆ తర్వాత స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఏమని, ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ ఎవరు వాళ్ళకుంటే నువ్వు హట్ అయితే అది నీ ఇష్టం, నీ ఫీలింగ్స్ ని నీ హట్ ని నేను మార్చలేను అండ్ నేను ఏమి చెయ్యలేను అనేసి చెప్పిన తర్వాత ఏమంటుంది అంటే, అండ్ నేను వాటిని హట్ చేయాలని కూడా అనుకోవట్లేదు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇన్ కేస్ నువ్వు ఏదైతే పాయింట్ అనుకుంటావో ఆ పాయింటే మాట్లాడతా, కంటిన్యూస్ గా మాట్లాడుతానే ఉంటావు. ఇన్ కేస్ మధ్యలో ఎవరైనా మాట్లాడాలి అనుకున్నా అది మాట్లాడనియవు. యువతలలో పాయింట్ కూడా వినాలి కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూవే చెప్పుకుంటా వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ లో నుంచి ఎంతో లైట్ అయిపోయింది అనుకొని చెప్పేసి వెళ్ళిపోతావు. బట్ యువతల వాళ్ళు మాట్లాడే పాయింట్ కూడా నువ్వు వినాలి కదా అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, మీకు టాస్క్ అనేది నిజంగా అర్థం కాలేదు అంటే దేని గురించి అంటే ఆ బాటిల్ దగ్గర గురించి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటానికి స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటా వస్తుంది పేరున. ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది అంటే, మీకు టాస్క్ అనేది క్లారిటీ లేదు చాలా సార్లు, ఇప్పుడు కూడా ఏంటి టాస్క్, ఏంటి గేమ్ అనేసి అడగటం అనేది జరిగింది. టాస్క్ అంటే గేమ్ ఆడటం కాదు, టాస్క్ అంటే గేమ్ ఆడటమే కాదు, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత క్లీన్ గా అన్ని జరగటం కూడా రెస్పాన్సిబిలిటీయే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో కాదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. లైక్ ఇంట్లో అందరం కలిసి యూనిటీగా తీసుకుంటే అది రెస్పాన్సిబిలిటీ. ఇన్ కేస్ మనం బిగ్ బాస్ అనేది పిలిచి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. అప్పుడు ఇచ్చినప్పుడు బిగ్ బాస్ పిలిచి ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది మీరు ఇచ్చినప్పుడు మీరు క్లీన్ గా ఉంచుకోవాలి, అది మీరు పడేయాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పిన తర్వాత లైక్ ఇక్కడ ఏంటి అంటే, బిగ్ బాస్ పిలిచి చెప్పారు కదా మీ డ్యూటీస్ మీరు చెయ్యాలి అనేసి, అప్పుడు ఆ డస్ట్బిన్ లో తీసి పెట్టడం నా హ్యూమానిటీ అయితే కాదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అది ఏదో జస్ట్ ఫన్ వేలో మేము అక్కడ తీసేసి పెట్టాము, బట్ అదైతే మేము ఇంటెన్షనల్ గా అయితే చేయలేదు, నేను ఏదో ఫన్ వేలో తీసి పెట్టాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అది చెప్పిన తర్వాత ఈగోకి వెళ్ళి మీరు మీ ఫీలింగ్స్ ని ఎక్కువగా తెచ్చుకుంటున్నారు, లేదా నన్ను తక్కువ చేస్తున్నారు, మీరు ఈగోకి వెళ్ళి ఫీలింగ్స్ అనేవి తెచ్చుకుంటున్నారు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అలా చెప్పిన తర్వాత ఈగోకు వెళ్ళేసి అనేసి సీత ఇక్కడ ఇచ్చిన వ్యాలిడిటీ పాయింట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఏంటి అంటే, లైక్ డస్ట్బిన్ లో నుంచి తీసి పెట్టిన దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లైక్ ఆదిత్య ఓం గారు ప్రీవియస్ గా పేరున టవల్ అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. టవల్ యూజ్ చేసినప్పుడు సేమ్ నువ్వు అదే విధంగా క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ బిగ్ బాస్ ని కొత్త టవల్ పంపించమని అడిగావు అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడైతే పేరున చుప్ చాప్ అయిపోతుంది, రిప్లై అనేది రెస్పాన్స్ అనేది ఏమీ ఉండదు. అది చెప్పిన తర్వాత సేమ్ నువ్వు వేరే వాళ్ళ టవల్ ఎట్లా యూజ్ చేసుకోవడానికి ఇబ్బంది అనేది పడతావో, అదెంత క్లీన్ గా ఉన్న డస్ట్బిన్ కాకుండా పోదు కదా, ఆ డస్ట్బిన్ లో నుంచి తీసి బయట పెట్టిన దాన్ని మళ్ళీ డస్ట్బిన్ లో వేయడానికి నేను కూడా అంతే ఫీల్ అవుతా. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకుంటాయి, ఎవరు చేసే పనులు వాళ్ళకుంటాయి. బట్ నువ్వు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టినా, బట్ నేను ఏదైతే తప్పనుకుంటానో అదే పాయింట్ మీద నిలబడతాను. ఇన్ కేసు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అనుకుంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నిలబడతాను. హౌస్ మేట్స్ మొత్తం ఒక్కళ్ళుండి నేను ఒక్కళ్ళున్నా నేను అదే పాయింట్ లో నిలబడతాను. ఇన్ కేసు 100 మంది వచ్చి ఆ పాయింట్ గురించి పోరాడుతున్నా నాకేదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే పాయింట్ మీద నుంచుంటాను. ఇన్ కేసు మీకు రాంగ్ అనిపిస్తే నామినేట్ అనేది చెయ్యండి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది సీత ఇక్కడ. సో చెప్పిన తర్వాత పెయింట్ అనేది వేసేస్తుంది. సో యాక్సెప్ట్ అనేది చేస్తారు సీత గారు, చేయటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్విక్. సో పృథ్వీకి వచ్చేసరికి ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి నిఖిల్ ని చేస్తాడు. నిఖిల్ ని చేసేటప్పుడు వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, బెజవాడ బేబక్క గారు లైక్ బ్యాండ్స్ తీసి ఇచ్చేసారు కదా, నేను నిఖిల్ టీమ్ లో ఉండాలి అనుకోవట్లేదని బ్యాండ్స్ తీసేసి ఇచ్చేసినప్పుడు తను అనుకున్నది ఏంటి అంటే, పృథ్వీకి ఏదో నా దగ్గర స్ట్రాంగ్ పాయింట్ ఉంది, నేనే మాట్లాడేది స్ట్రాంగ్ అనుకొని మాట్లాడుతున్నట్టున్నాడు. బట్ చాలా లైట్ పాయింట్, తను మాట్లాడిన పాయింట్ చాలా వీక్ పాయింట్ కూడా. అస్సలు మాట్లాడిన పాయింట్ అనేది చాలా వీక్ ఇక్కడ నామినేట్ చేసిన పాయింట్.
సో ఆ తర్వాత ఆ పాయింట్ అనేది చెప్పిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అనేది తీసి ఇచ్చిన తర్వాత నేను మీ క్లామ్ లో చీఫ్ అనే వాళ్ళు వీక్ గా ఉన్నారు అని అనుకున్నాను అనేసి చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ నిఖిల్ నామినేట్ చేశారని మీరు అనుకోవచ్చు, నిఖిల్ పేరు చెప్పాను కాబట్టి. బట్ ఇక్కడ నామినేట్ చేసిన వాళ్ళు కాదు, ఎవరిని అనేది చెప్తాను. మీ టీం అనేది వీక్ గా ఉంది కాబట్టి నాకు అలా అనిపించింది. మీ చీఫ్ అనేది స్ట్రాంగే, బట్ మీ టీంలో ఎవరైతే టీమ్మేట్స్ అనేది ఉన్నారో వాళ్ళని చూసిన తర్వాత మీరు నాకు వీక్ అని అనిపించింది. సో నేను అందుకనే మణికంఠని నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి ఇచ్చి ఇక్కడ ఒక వెరీ వరస్ట్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. ఏంటి అంటే నైనికా దగ్గరకు వెళ్ళి నేను సర్వైవ్ అవ్వటాను మీ టీంలోకి వచ్చేసి అని అడగటం అనేది జరిగిందంట. ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే మిగతా ఏదైతే క్లాన్స్ అనేది విన్ అవుతాయో రిమైనింగ్ 2 క్లాన్స్ లో వాళ్ళు ఒకళ్ళని నిఖిల్ టీంలో నుంచి తీసుకొని మీ టీంలోకి జాయిన్ చేసుకోవాలి అనేసి మనకి బిగ్ బాస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు తన స్ట్రాటజీ అనేది తను వాడాడు మనకంటే ఇక్కడ వచ్చేసరికి. నేను ఆ వీక్ లో తన నామినేషన్ లో కూడా ఉండటం అనేది జరిగింది. ఏదైతే వీక్ ఉందో నేను ఏదో ఒక పాయింట్ లో కనిపిస్తే జనాలకి ఏదో ఒక విధంగా అర్థం అవుతాను, నాకు ఓటింగ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి అనేసి మణికంఠ ఆ పాయింట్ లో వెళ్ళేసి మాట్లాడాడంట. బట్ ఆ పాయింట్ అనేది దీనికి వీక్ గా అనిపించింది. ఎవరికి? పృథ్వీకి వీక్ గా అనిపించడం అనేది జరిగింది. ఎందుకు వీక్ గా అనిపించింది అంటే మీరు ఆల్రెడీ మీ టీం అనేది కొంచెం చిన్న టీం, మిగతా 2 టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే చిన్న టీం. బట్ మీరు స్ట్రాంగ్ గా ఉండి ఆడాలి, కానీ మీరు ఎదుటి వాళ్ళ టీంలోకి వెళ్ళి సర్వైవ్ అవ్వటానికి ఆప్షన్ అనేది తీసుకోకూడదు కదా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ బిగ్ బాస్ చెప్పారు ఏంటి, నిఖిల్ టీమ్ కి ఏమి టాస్క్స్ అనేవి లేవు, మిగతా 2 టీమ్స్ కి టాస్క్స్ అనేవి ఉంటాయి, వాళ్ళు టీంలో నుంచి ఎవరైతే విన్ అవుతారో నిఖిల్ టీంలో నుంచి ఒకళ్ళని తీసుకోవాలి అనేసి. నైనికా కనుక విన్ అయితే నన్ను తీసుకోముండి అనే సర్వే అవ్వడానికి నేను నెక్స్ట్ గేమ్ అనేది స్టెప్ తీసుకోవడానికి తీసుకోండి అని చెప్పే విధానం మనకంటే అది చాలా బాగుంది. బట్ పృథ్వీ ఏదైతే ఇక్కడ నామినేట్ అనేది చేశాడో నాకు అది కరెక్ట్ పాయింట్ అనేది అనిపించలేదు. ఎందుకంటే అనిపించలేదు అనేది మనకు ఆల్రెడీ తెలుసు. అక్కడ ఏంటి అంటే 2 సైడ్స్ తను మేనేజ్ అనేది చేస్తున్నాడు. లైక్ నిఖిల్ దగ్గర కూడా వచ్చి చెప్తున్నాడు. అండ్ నిఖిల్ కంటే ఎక్కువ నైనికా కంటే నిఖిలే ఎక్కువ క్లోజ్ అయ్యాడు ఫస్ట్ లో కూడా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకంటే ఎవరు ఎక్కువ క్లోజ్ అయ్యారు అంటే నిఖిల్, సీత, వీళ్ళిద్దరే ఎక్కువగా క్లోజ్ అవటం అనేది జరిగింది. సీత కూడా ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది కాబట్టి నైనికా టీంలో, అందుకని నైనికాని వెళ్ళి అడగటం అనేది జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను కనపడాలి అనుకోవటం అనేది నాకేం తప్పు అనిపించలేదు. బట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఏదైతే సింపతి కోసం వచ్చాను అన్నారో దట్ ఈస్ నాట్ సింపతి అనేసి చెప్పేసి అది నేను అవుట్ బర్స్ట్ అనేది అయ్యాను, కానీ సింపతి అనేది క్రియేట్ చేసుకోవటానికి కాదు అనేసి చెప్పడం అనేది జరిగింది. అక్కడ ఎవరు యూజ్ చేసుకోలేదు సింపతి అనే వర్డ్. బట్ తను ఓపెన్ అప్ అయ్యి నేను అక్కడ సింపతి కోసం అయితే రాలేదు, అవుట్ బర్స్ట్ అనేది అయ్యాను అనేసి ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత సో నేను అందుకనే నేను ఎంతో కొంత కనపడతాను కదా, ఇన్ కేస్ లైక్ వేరే టీంలోకి వెళ్తే నేను ప్రతి పాయింట్ లో నన్ను పాయింట్ అవుట్ చేసి నేను కనపడతాను. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జనాలతో నచ్చుతానో తెలీదు. సో నేను అందుకనే ఆ వీక్ లో కనుక నామినేషన్స్ లో ఉంటే ఎక్కువగా కనిపిస్తే జనాలు ఎక్కువగా నాకు ఓట్స్ వేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో నేను అందుకనే ఎక్కువగా కనపడాలి అనేసి వెళ్ళి అడగటం అనేది జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి సింపతి కోసం రాలేదు, అవుట్ బస్ట్ అనేది అయ్యాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత నాకైతే క్లారిటీ ఉంది, లైక్ ఇక్కడ ఏం జరిగింది, నేను ఏం చేశాను అనేసి మణికంఠ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నాకు క్లారిటీ ఉంది, చీఫ్స్ కి క్లారిటీ ఉంది, అండ్ చూసే జనాలకు కూడా క్లారిటీ అనేది ఉంది అనేసి ఇక్కడ మణికంఠ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బాగుంది. స్టార్టింగ్ లో మణికంఠకి ఇప్పుడు మణికంఠకి చాలా డిఫరెన్స్ అనిపించింది నాకైతే, మీకు కూడా అలానే అనిపించింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేసి వస్తూ ఉంటే పృథ్వీ అనే మాట ఏంటి అంటే మణికంఠ అని, సో నువ్వు చాలా ఏంటి అంటే లాయల్ గా, నేను ఏదైతే చీఫ్ లో క్లాన్ అనేది ఉందో ఆ క్లాన్ లో వర్క్ అనేది చేసేటప్పుడు లాయల్ గా ఉండాలి అనుకుంటాను, సో నేను అందుకనే నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి చెప్పాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, నువ్వు స్ట్రాంగ్ గా అయ్యావు, ఇప్పుడు స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకంటే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నేను డే 1 నుంచి స్ట్రాంగే, ఇప్పుడే స్ట్రాంగ్ అవ్వటం ఏంటి, ప్రతి మనిషికి ఒక పారామీటర్ దగ్గర బ్రేక్ అనేది పడటం అనేది జరుగుతుంది. సో నాకు కూడా అలానే బ్రేక్ అనేది అయింది, బట్ దాన్ని పుంజుకొని రావడానికి ఒక డే అనేది నాకు టైం పట్టడం అనేది జరిగింది. సో దాని వల్ల నేను వీక్ అయ్యాను తప్పితే నేనైతే వీక్ కంటెస్టెంట్ అనేది కాను, నేను ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నాను, స్ట్రాంగ్ గానే ఆడతాను ప్రతి ఒక్కటి అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. 2 days పట్టింది నాకు ఏదైతే అది ఉందో
దాని నుంచి బయటికి రావడానికి నాకు ఒక 2 days అనేది పట్టింది. మళ్ళీ నేను బ్యాక్ అవటం అనేది జరిగింది 1 or 2 days లో అనేసి స్ట్రాంగ్ గా బ్యాక్ అనేది అయ్యాను చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత నైనికాని ఇక్కడ నామినేట్ అనేది చేస్తాడు. ఏ విషయంలో నామినేట్ చేస్తాడు, లైక్ మీరు చీఫ్ గా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ మీరు ఏదైతే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళారో ఆ కన్ఫెషన్ రూమ్ లో తను యష్మి ఇచ్చిన తర్వాత మీరు అక్కడ మాట్లాడి ఉండాల్సింది. మీరు మాట్లాడకుండా సైలెంట్ గా వచ్చి యాక్సెప్ట్ అనేది చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ తెలుసు మీరు అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత బర్డెన్ అనేది మొత్తం మీ టీం మీద పడుతుంది అనేసి. అండ్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ తీసుకొని ఏం చెప్పాడు అంటే, నేను ఆల్రెడీ వాటర్ మిలాన్ అనేది తిన్నాను, ఆ వాటర్ మిలాన్ టేబుల్ మీద పెట్టాను, ఎవరైనా తీస్తారేమో చూడటానికి అనేసి. ఈవెన్ వాటర్ మిలాన్ అంటే ఇది రెచ్చగొట్టం అనే కాదు, కానీ వాటర్ మిలాన్ తిన్నది తీసుకొని వెళ్ళి వేయలేరా? అదే ఇంట్లో అయితే సేమ్ అలానే తీసుకొని కూర్చొని తింటారా? ఐ మీన్ అక్కడే వదిలేస్తారా? వదిలేయం కదా. బిగ్ బాస్ అనేది కూడా వాళ్ళ ఇల్లు అనే కదా వాళ్ళు అక్కడికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటం అనేది జరిగింది. బట్ అక్కడ వదిలేసాము, మీరు తీయలేదు, ఓకే బిగ్ బాస్ పనులనే చేయొద్దన్నారు, బట్ వాళ్ళని రెచ్చగొట్టేటట్టు అయితే మాట్లాడొద్దు, ఐ మీన్ పనులు చేయకుండా ఉండొద్దు అని అనలేదు కదా. మీరు తిన్నవి మీరే తీసుకొని అక్కడ పడేస్తే వాళ్ళే వాష్ అనేది చేస్తారు, మిమ్మల్ని వాష్ చేయమనట్లేదు. ఏదైతే డిషెస్ అనేది ఉన్నాయో అది వెళ్ళి మీరు కనుక షింక్ లో కనుక పడేస్తే వాళ్ళే క్లీన్ చేసుకుంటారు కదా. నాకు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీయే తప్పు అనిపించింది. ఎందుకంటే తను అది చెప్పేది కూడా నాకు అనిపించలేదు. అండ్ నైనిక డిఫెన్స్ అనేది బాగుంది. మీరు ఏదైతే 4 glasses ఉన్నాయో అక్కడ తీసి నేనే పక్కన పెట్టాను, మీరెవరు పెట్టలేదు, నేనే పక్కన అనేది పెట్టాను. అండ్ నా టీంకి నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే, మీరు వాళ్ళు తిన్నవి లేదా వాళ్ళు తాగినవి తీయాలనిపిస్తే తీయండి, లేదంటే లేదు అనేసి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ లో పని అంటే చేస్తారు, వాళ్ళు తిన్నవి తాగినవి మొత్తం తీయాలంటే కుదరదు కదా, వాళ్ళకైనా విసుకొస్తుంది కదా. వాళ్ళ కింద సర్వెంట్ లాగా రాలేదు ఇక్కడ, బిగ్ బాస్ లో ఆడటం కోసం వచ్చారు. ఎంత వాటికి లిమిట్ ఉంటుందో అంత వాటికే చేయాలి, దానికి మించి చెయ్యకూడదు అనేది నాకు అనిపించడం అనేది జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తినే కరెక్ట్ గా అనిపించడం అనేది జరిగింది. నైనిక మాట్లాడిన పాయింట్స్ అనేది కరెక్ట్ గా అనిపించడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం నామినేషన్స్ లో గ్యాప్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది బిగ్ బాస్. ఏమని గ్యాప్ కొంచెం అంటే నామినేషన్స్ కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో విష్ణుప్రియ, నిఖిల్ అండ్ నైనిక వీళ్ళు ముగ్గురు ఒక చోట నుంచి మాట్లాడుకుంటారనమాట అబౌట్ సోనియా గురించి. అది ఏదైతే నామినేషన్స్ లో జరిగిందో దాని గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఏ పాయింట్ అనేది నేను అది కామెడీ అని చెయ్యలేదు, నేను అది కామెడీగానే చేశాను. అలా అవుతుందని నేను అసలు అనుకోలేదు. అలా నేను జస్ట్ నార్మల్ వేలో అంటే కామెడీ వేలో అడగటం అనేది జరిగింది. తను అట్లా అవుతుంది, అంత సెన్సిబిలిటీ అనేసి నాకు అంత సెన్సిబిలిటీ లేకుండా అయితే నేను అడగలేదు, జస్ట్ నార్మల్ వేలోనే అడిగాను అనేసి విష్ణుప్రియ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది నిఖిల్ కి. అండ్ మనం చూసుకునేటట్లయితే అది కూడా తన నార్మల్ వేలోనే అడిగింది అనేసి నాకైతే అనిపించింది. అప్పుడు సోనియా కొంచెం ఒక లుక్ ఇచ్చుకుంటా వెళ్తుంది అనమాట నిఖిల్ కల్లి. ఆల్రెడీ తెలుసు సోనియా నిఖిల్ ఒకే బ్యాచ్ అనేసి. మనం వీడియో చూసుకునేటట్లయితే ఎవరైతే ఎపిసోడ్ అనేది ఫాలో అవుతారో వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ సోనియా ఇక్కడ మాటలు అక్కడ మోస్తుంది అనేసి కూడా ఎంతమందికి అనిపించింది చెప్పండి. అండ్ అంత చనువు లేకపోతే అంటే తనే ఆ మాట అనేసుకొని తనే అంత రూట్ గా ఫాలో అయ్యి అండ్ తనే ఇవ్వటం అనేది నాకు అసలు నచ్చలేదు. నిన్నటి రివ్యూలో కూడా అదే చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. విష్ణుప్రియకైతే హైప్ అనేది పెరగటం అనేది జరిగింది. నిన్న ఏదైతే రావటం అనేది జరిగిందో సోనియాతో గొడవ, అక్కడ నుంచి విష్ణుప్రియ గ్రాఫ్ అనేది ఇక్కడ ఉండే గ్రాఫ్ ఇక్కడికి వెళ్ళిపోయింది. అలా ఎంతమందికి అనిపించింది? నాకైతే 100% అనిపించింది. ఇంకే తను ఆ మాట అన్న తర్వాత తన వర్డ్స్ లూజ్ అయింది, కానీ స్టార్టింగ్ లో మాత్రం ఫస్ట్ వర్డ్ లూజ్ అయింది ఎవరు? సోనియా నాకు ఎలా అనిపించింది అంటే, గేమ్ ప్లే బయట నుంచే పిఆర్ టీమ్స్ ఎంతెంత ఉన్నాయని తెలుసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. అదే అనిపించింది తన గేమ్ ప్లేని బట్టి. ఫస్ట్ వచ్చేసరికి మనం బయట ఇప్పుడు ఇంట్లో వెళ్ళిన వాళ్ళని అందరిలో చూసుకుంటే కొంచెం ఇన్స్టాలో ఫేమ్ ఉంది కూడా బెజవాడ బేబక్క గారికి. నాకు ఈ సోనియా గారు ఎవరో కూడా తెలియదు బిఫోర్ బిగ్ బాస్ రాకముందల. ఆఫ్టర్ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత తెలుసు. ఫస్ట్ తనే టార్గెట్ చేసింది, నెక్స్ట్ ఇప్పుడు విష్ణుప్రియాని టార్గెట్ అనేది చేసింది. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మన బిగ్ బాస్ ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఇప్పుడు ఎవరైతే 14 కంటెస్టెంట్స్ ఉన్నారో ఆల్రెడీ ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఈ 14 కంటెస్టెంట్స్ యొక్క
ఎంతమంది ఇన్స్టాలో ఫాలోవర్స్ అనేది ఉన్నారు, అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఇస్తున్న వీక్లీ రెమ్యూనేషన్ అండ్ డైలీ రెమ్యూనేషన్ ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అనేది చేస్తాను. అంతకంటే ముందర మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, అండ్ మన ఛానల్లో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో వీడియో అనేది మీరు అప్పుడు వీడియోస్ అనేవి చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలా గొడవలో మాట్లాడుకుంటూ ఉండగా నీకు తనకి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే నిఖిల్ చెప్పింది విష్ణుప్రియకి, నీకు తనకి మధ్యలో ఏం జరిగిందో నాకు అనవసరం. ఇక్కడ మీరు పోర్ట్రే అయ్యే విధంగా బయటకి జనాలకి ఎట్లా, అది నీ పర్సనల్ ఇష్యూ, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్ అయి ఉండొచ్చు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ బయటకి జనాలకి ఎట్లా కన్వే అవుతున్నది అన్నది ఇంపార్టెంట్ అనేసి నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏదైతే నిఖిల్ తనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడో అది చాలా బాగా నచ్చింది. అండ్ ఆ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఎందుకో ఒక ఊసరు వెళ్ళి చూస్తున్నట్టు అనిపించింది నిఖిల్ దగ్గర నాకు. అది తను మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది విష్ణుప్రియ. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నిఖిల్ సోనియా దగ్గరకు వచ్చి నామినేషన్స్ గురించి మాట్లాడతాడు. ఏంటి అంటే నీకు ఒక్క ఓటే పడింది కదా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ తన అన్న వర్డ్, సోనియా అన్న వర్డ్, అవును నాకు ఒక్కదానికే పడింది, ఆ పిచ్చిది అనేసి మాట్లాడింది, ఏం చేస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు అనేసి మాట్లాడింది అనమాట. పిచ్చిదా మంచిదా అర్థం కావట్లేదు, క్లారిటీయే లేదు నాకు అసలు, తను ఏమి పాయింట్ చెప్తుంది అనేసి సోనియా మాట్లాడింది. దానికి వత్తాస్తు పలుకుతూ నిఖిల్ అంటాడేంటి అంటే తనకే క్లారిటీ లేదు నామినేషన్స్ గురించి, ఇంకా నీకేం చెప్తుంది అనేసి అంటుంది. అండ్ గేమ్ లాగా, గేమ్ ఏంటిది అనేది పర్సనల్ ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. గేమ్ ఏంటో పర్సనల్ ఏంటో తెలుసుకోవాలి కదా మచ్చ అనేసి చెప్తుంది. అంత ర్యాపో లేకపోతే మచ్చ అనేది అనలేవు కదా పాప సోనియా. సో ఎంతో కొంత ర్యాపో ఉంటేనే కదా నీకు నిఖిల్తో అనటం అనేది జరిగింది. అండ్ నీకు ఆ మైండ్లోకి వచ్చిన వర్డ్ కూడా ఎంతో కొంత ర్యాపో అనేది ఉందా, అందుకని నీకు ఆ మైండ్లోకి వచ్చిందా? తన అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాకైతే 100% నార్మల్గానే అనిపించింది. నువ్వు ఎందుకు ఆ అడల్టరేటరీ వర్డ్ అనేది అంతలా యూజ్ చేసావో నాకు అర్థం కాలేదు. అండ్ ఆ నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అనేది అవటం అనేది జరుగుతుంది. నబిల్ వచ్చి నామినేషన్ అనేది చేస్తాడు. ఏంటి అంటే నిఖిల్ ని నామినేషన్ అనేది చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ నామినేట్. సో నిఖిల్కి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైక్ ప్రీవియస్ వీక్ లో తను క్లాన్ అవ్వాలి అంటే తన దగ్గర ఏదైతే క్వాలిటీస్ అనేది ఉన్నాయో, రెస్పాన్సిబిలిటీస్ అనేది మంచిగా లేవు అనేసి చెప్పి, అంత స్ట్రాంగ్ కాదు అనేసి చెప్పి క్లాష్ అనేది చేయటం అనేది జరుగుతుంది తన డ్రీమ్ ని. అప్పుడు వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, నిఖిల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది లైక్ ఇక్కడ తన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడు అంటే సోనియాకి బెజవాడ బేబక్కకి మధ్యలో వార్ అనేది అవటం అనేది జరుగుతుంది. ఏదైతే పడట్లేదో వాళ్ళకి ఆల్రెడీ బెజవాడ బేబక్క గారు వచ్చి మీకు చెప్పడం అనేది జరిగింది. అది సార్ట్ అవుట్ చేయకుండా మీరు ఎందుకు దాన్ని అంతే ఉంచేసి దాన్ని మళ్ళీ మీ టీమ్ కి ఎఫెక్ట్ అయ్యేలాగా, మీ క్లాన్ కి ఎఫెక్ట్ అయ్యేలాగా చేసుకున్నారు అనేసి నబిల్ నిఖిల్ని అడగటం అనేది జరుగుతుంది. అప్పుడు నిఖిల్ చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే నేను ఇప్పుడైనా చెప్తున్నాను, ఎవరి పర్సనల్ మ్యాటర్స్ లో నేను ఇన్వాల్వ్ అనేది అవ్వను. ఆ గొడవ వచ్చేసరికి వాళ్ళిద్దరు పర్సనల్ గా జరగటం అనేది జరిగింది. సో ఇన్ కేస్ నేను కనుక ఉన్నట్లయితే ఆ పర్సనల్ కూడా ఏదైతే ఉందో అది కనుక నేను సాల్వ్ అనేది చేయగలను అనేసి నబిల్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు నిఖిల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, నేను ఎవరి పర్సనల్ గా కూడా ఇన్వాల్వ్ అనేది అవ్వను, స్టిల్ ఇప్పుడు కూడా నేను పర్సనల్ గా ఇన్వాల్వ్ అనేది అవ్వను. ఇన్ కేస్ అది గేమ్ ప్రకారం అయితే నేను ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ అనేది చేస్తాను. అది వచ్చేసరికి వాళ్ళ పర్సనల్ గా నేను ఎవరి పర్సనల్ స్పేస్ లో కూడా ఇన్వాల్వ్ అనేది అవ్వను అనేసి నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీక్ ని నామినేట్ అనేది చేస్తాడు. ఎందుకంటే కేర్లెస్, ఇన్రెస్పాన్సిబుల్ అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి రూల్స్ అనేది బ్రేక్ చేస్తున్నావు హౌస్ యొక్క రూల్స్ అనేసి, ఇది సిల్లీ పాయింట్ అనిపించింది. నబిల్ పృథ్వీకి నామినేట్ చేసింది సిల్లీ పాయింట్ అనిపించింది. ఎందుకంటే టవల్ అనేది చైర్స్ మీద ఆరేస్తున్నాడంట. ఓకే, టవల్ అనేది కొంచెం వ్యాలిడిటీ పాయింట్, ఎందుకంటే అక్కడ ఫుల్ ఏసీస్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. అక్కడ వేస్తే స్మెల్ అనేది వస్తుంది కాబట్టి అట్లా వేయకూడదు, కొంచెం ఆరేసుకోవాలి. అండ్ ఇంటి దగ్గర అయినా సరే మనం ఆరేసుకోవడం అనేది జరుగుతుంది. దానికోసం ఎవరు సర్వెంట్లు పెట్టుకోరు కదా, సో మనమే ఆరేసుకుంటాం కాబట్టి ఆ టవల్ అనేది అక్కడ ఆరేసుకోవాలి. అండ్ ఇంకొకటి సోఫాలో వచ్చేసరికి షూస్ తో కూర్చుంటున్నారంట. సో హౌస్ అంతా క్లీన్ గానే ఉంటది కాబట్టి సోఫాస్ తో షూతో కూర్చున్న ఇబ్బంది ఏముంది అనేసి నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి డిపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు కప్స్ క్లీన్ చేయలేదంట.
సో అందుకనేసి నామినేట్ చేస్తున్నాను అనేసి చెప్తాడు. బట్ పృథ్వీ అయితే నేనైతే యాక్సెప్ట్ అనేది చేయను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి పృథ్వీ టవల్ విషయంలో అని చెప్పిన తర్వాత పృథ్వీ వెళ్ళేసి ఏదైతే ఉందో అది దాంట్లో చెప్పేయటం అనేది జరుగుతుంది. సో చెప్పిన తర్వాత నెక్స్ట్ నైనిక వస్తుంది నామినేషన్ కి. ఫస్ట్ వచ్చేసరికి పేదాన్ని నామినేట్ అనేది చేస్తుంది, ఎందుకంటే ఆ డస్ట్బిన్ బ్యాటరీ లైక్ నువ్వు నాకు సెన్సిబుల్ అని చాలా తెలుసు, నేను పేదాన్ని నామినేట్ చేస్తున్నాను అనేది చెప్పిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. నువ్వు చాలా సెన్సిబుల్ అది నాకు తెలుసు, నేను నీతో ఏదైతే ఇండివిజువల్ గా మాట్లాడానో అది అండ్ నువ్వు ఏదైతే సారీ చెప్పావో అది యాక్సెప్టబుల్లే. బట్ ఇన్ కేస్ సీతా ప్లేస్ లో కనుక నువ్వు ఉంటే వేసేదానివా బాటిల్ అనేసి అడగటం అనేది జరుగుతుంది. ఆ బాటిల్ ని డస్ట్బిన్ లో నువ్వు జోక్ గా చేసావు అది కరెక్టే, బట్ యూత్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆల్రెడీ తను అక్కడికే చాలా బర్డెన్ గా అనిపించింది వర్క్, అండ్ అది తీసి అక్కడ పెట్టి మీరు జోక్ గా చేసిన ఆ టైంలో తనకి అలానే అనిపించింది. సో అలానే అనిపించింది కాబట్టి అలా రియాక్ట్ అవటం అనేది జరిగింది. ఇన్ కేసు నువ్వు కనుక అలా చేయకపోయినట్లయితే బాగుండేది అనేసి చెప్పడం అనేది జరిగింది. నేను చేసింది నాకు తప్ప అనిపించింది కాబట్టే నేను వచ్చేసి సీతాకి అపాలజైజ్ అనేది చెప్పాను. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉందో మొత్తానికి నేను అపాలజైజ్ అనేది చెప్పడం అనేది జరిగింది అనేసి చెప్పింది. బట్ ఇన్ కేస్ అది కనుక రిపీట్ చేయకపోతే బాగుండేది అనేసి నాకు అనిపించింది. ఆ మిల్లీ సెకండ్స్ లో నీ థాట్ కనుక మారుంటే బాగుండేసి అనిపించింది అనేసి నైనిక ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. పర్సనల్ గా నువ్వైతే నాకు చాలా బాగా తెలుసు ఎంతగా ఇంట్రాప్ట్ అయ్యా, ఇన్ కేస్ ఆ ప్లేస్ లో నువ్వు కనుక ఉన్నట్లయితే చాలా ఫీల్ అయ్యేదానివి అనేసి చెప్పడం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పేరున ఏదైతే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిందో దానికంటే నైనిక అదే బాగుంది అనేసి అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీని ఎలిమినేట్ అనేది నామినేట్ అనేది చేస్తుంది. సో పృథ్వీని నామినేట్ అనేది ఏం చేస్తుంది అంటే, మీరు ఒక బబుల్లో ఉన్నారు, అది మీది అనేసి అనుకుంటారు, దాంట్లో తప్పేమీ లేదు. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రతి ఒక్కరిని జడ్జ్మెంట్ అనేది చేస్తాను అనేసి, అది మీకు తెలుసు, మీ గురించి మీ దగ్గర కూడా నేను జడ్జ్మెంట్ అనేది చేశాను. బట్ మీరు ఆ బబుల్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి, గేమ్ అనేది మీరు ఈజీగా ఆడేస్తున్నారు, స్ట్రాంగ్ ఆడాలంటే తను స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి గేమ్ అనేది ఈజీగా ఆడేస్తున్నారు. ఇన్ కేస్ తను వీక్ ప్లేయర్ అయిన ఉంటే గేమ్ అనేది స్ట్రాంగ్ ఆడేవారేమో, బట్ తను ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయర్ అందుకని గేమ్ అనేది స్లోగా ఆడుతున్నారు, దాంట్లో తప్పేముంది. బట్ తను అవసరమైన చోట మాట్లాడలేదంట, అండ్ తనకి ఏదైతే పాయింట్ లో అవసరమో ఆ చోటనే మాట్లాడుతున్నాడంట, అన్నెసరీ పాయింట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడలేదంట. బిగ్ బాస్ హౌస్ లో అవసరమైన పాయింట్స్ తో మాట్లాడితే నేను అనవసరమైన పాయింట్స్ తో మాట్లాడినప్పుడే నామినేట్ చేసేది చూశాను. అవసరమైన పాయింట్స్ దగ్గర మాట్లాడి తనకు అవసరం లేని పాయింట్స్ దగ్గర మాట్లాడకుండా ఉండటం వల్ల నామినేట్ అనేది చేశారు అనేది నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే, తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుంది. అండ్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఆడతానా లేదా స్ట్రాంగ్ ఆడతానా అనేది నా ఇష్టం. గేమ్ ఆడానా లేదా, అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనేసి ఇక్కడ పృథ్వీ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ అనేది చేస్తాడు. లైక్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నా గురించి చెప్పావు కదా, ఆ టీంలో నా టీం మొత్తం తప్పు చేస్తే లైక్ నన్ను బ్లేమ్ అనేది చేసి ఆల్రెడీ తను అక్కడ డస్ట్బిన్ లో వేయటం అనేది జరిగింది. బట్ అక్కడ డస్ట్బిన్ లో వేసే మొదలు చాలా గొడవ అనేది జరిగింది వేసిన తర్వాత అని చెప్పడం అనేది జరిగింది. అండ్ అక్కడ సీతాన్ని నామినేట్ చేయకుండా ఏదైతే సోనియాని నైనికాని నామినేట్ అనేది చేశాడో ఆ పాయింట్ అనేది నచ్చలేదు అనేసి నాకు అనిపించింది. అండ్ ఇక్కడ టిట్ ఫర్ టాట్ నామినేషన్ అనేది నైనిక టిట్ ఫర్ టాట్ లాగా చేసినట్టు కూడా నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వచ్చేసరికి పేర్నాని నామినేట్ అనేది చేస్తాడు. పేర్నాని ఏమని నామినేట్ చేస్తాడు అంటే, నువ్వు ఇక్కడ గేమ్ లో వచ్చేసరికి నాకు డబల్ స్టేట్ ఆఫ్ మైండ్ లాగా అనిపించింది అనేసి చెప్తాడు. ఎందుకు అంటే నాకు ఆల్ ఓవర్ గేమ్ లో అనిపించింది, ఓన్లీ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నువ్వు ఏదైతే గేమ్ ఆడావో అది నాకు అనిపించింది అనేసి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాడు. లైక్ ఆ డస్ట్బిన్ మ్యాటర్ లో వెళ్ళేసి అందరూ తన ఆప్షన్ అడిగిందంట, నేను చేసింది మంచేనా లేదా చెడు అనేసి ఆప్షన్ అడగటం అనేది జరిగింది.
ఓకే, బట్ ఆప్షన్ అడిగే ముందల తన థింక్ అనేది చేసుకోవాలి కదా. నువ్వు జోవియల్ గా చేసినా బట్ ఆ తర్వాత పాయింట్ లో థింక్ అనేది చేసుకోవాలి కదా. యాజ్ ఏ ఫ్రెండ్ గా ఆప్షన్ అనేది అడిగింది, బట్ నిఖిల్ కి ఏ పాయింట్స్ లేక ఫ్రెండ్స్ అనే వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ నామినేషన్స్ లో తీసుకొచ్చి పెట్టాను అనేసి తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ అనేది చేస్తాడు. లైక్ నీ కంఫర్ట్ జోన్ అనేది నీకు ఉంది, ఓకే, బట్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి నువ్వు పని అనేది చేయాలి, ప్రతి పనిలో ఇన్వాల్వ్మెంట్ అనేది అవ్వాలి. ఇప్పుడంటే నువ్వు ఏదైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అది ఓకే, లగ్జరీస్ గా వెళ్ళావో అది ఓకే, బట్ లగ్జరీస్ గా అవ్వక ముందర నువ్వు పనులు అనేది చెయ్యలేదు, హెల్పింగ్ అనేది చాలా తక్కువ అనేసి చెప్పడం అనేది జరిగింది. సో అప్పుడు తను చెప్పడం అంటే ఏం చెప్తారంటే, నా పని బట్టికి నేను చేసుకున్నాను, లైక్ ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాను అనేసి, వెజిటేబుల్స్ చేశాను, అండ్ ఇప్పుడు నాకు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్తే అప్పుడు చెప్తాడనమాట. లగ్జరియస్ రూమ్ లోకి వెళ్ళక ముందల నువ్వు ఏదైతే పని చేయలేదో అది నాకు అనిపించింది, సో నేను అందుకనే నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి. సో ఇప్పుడు ఇలా నామినేషన్స్ అనేది అయిపోవటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ లో ఉన్నంత ఫైర్ అయితే సెకండ్ నామినేషన్స్ లో అయితే నాకు అనిపించలేదు. ఇక్కడ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే, ఎక్కువ ఓట్స్ అంటే ఓటింగ్ వైజ్ గా చదువుతారు కదా బిగ్ బాస్, ఫస్ట్ ఎక్కువ ఓట్స్ వచ్చింది మణికంఠకి, అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి పేర్నాకి, అండ్ పృథ్వీకి, అండ్ ఆదిత్య ఓం గారికి, నైనికాకి, సీతాకి, అండ్ నిఖిల్ కి, వీళ్ళకి ఇలా ఆర్డర్ లో ఓట్స్ అనేది పట్టడం అనేది జరిగింది. ఎక్కువ ఓట్స్ వచ్చింది మణికంఠకి. అండ్ ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ అనేది ఇస్తాడు. ఆల్రెడీ మనకి ప్రోమోలో చూసాం, ఒక బిగ్ ట్విస్ట్ అనేది ఉంటుంది. యష్మికి హెడ్ ఆఫ్ ది క్లీన్ చీఫ్ అవ్వటం వల్ల ఒక మీకు అడ్వాంటేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్పాడు, అండ్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే, అది ఎవరైతే నామినేట్ అనేది అయ్యున్నారో వాళ్ళలో నుంచి ఒకరు సేవ్ అనేది చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే నామినేషన్ లో లేరో వాళ్ళని మీరు నామినేట్ అనేది చెయ్యొచ్చు డైరెక్ట్ గా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలా చెప్పిన తర్వాత తను ఒక 2 to 3 minutes ఆలోచించుకుందట్టు మనకి. నేను ఓన్లీ ఎపిసోడ్ లో జరిగేది మాత్రమే చెప్తున్నాను, లైవ్ లో అయితే నేను చూడట్లేదు. నేను ఓన్లీ ఎపిసోడ్ మాత్రమే చూసి రివ్యూ అనేది ఇస్తున్నాను, అండ్ ఏదైతే ప్రోమోస్ ఉన్నాయో అది వాటికే చూసి రివ్యూ అనేది ఇస్తున్నాను. అండ్ ఆ నెక్స్ట్ అయితే తను ఆలోచించుకొని చెప్పింది ఏంటి అంటే, నేను పేర్నాని సేవ్ అనేది చేయాలి అనుకుంటాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ తను సేవ్ అనేది అనగానే అడ్వాంటేజెస్ కనుక ఉంటే తన ఫ్రెండ్స్ కే ఇస్తుంది, తన గ్యాంగ్ వాళ్ళకే ఇస్తుంది అనేసి నాకు అనిపించింది. అండ్ పేర్న ఆల్రెడీ నోన్, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా ఎలాంటిది అనేది మా అందరికి తెలుసు. సో ఫ్రెండ్షిప్స్ హెల్ప్స్ అనేది చేసుకుంటారు. లైక్ ప్రీవియస్ సీజన్ లో చూసుకుంటే సోహెల్ లైక్ ఫస్ట్ కంటెస్టెంట్స్ అవ్వడానికి అఖిల్ కి హెల్ప్ అనేది ఎట్లా చేశాడో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యష్మి అట్లనే హెల్ప్ అనేది చేసింది. హెల్ప్ చేసుకుంటే తప్పేం లేదు. ఇన్ కేస్ తనకు రేపు ఆపర్చునిటీ వస్తే పేర్న యష్మికే హెల్ప్ అనేది చేస్తుంది, అది అందరికి తెలిసిందే. ఇన్ కేస్ సోనియా కూడా అలాంటి ఆపర్చునిటీ వచ్చినట్లయితే వాళ్ళకే చేసుకునేది. ఎవరు బయట తెలియని వాళ్ళకి ఎవరు చేయరు, వాళ్ళ ఫ్రెండ్స్ వాడికి ఎవరైనా చేసుకుంటారు అనేసి నాకు అనిపించింది. సో ఇక్కడ పేర్నాకి చేసింది కాబట్టి పేర్నా అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, తన బాటిల్ ఏదైతే పడేసిందో అది నిజంగానే అక్కడ అందరి మధ్య జరిగిందే, బట్ అది తను డస్ట్బిన్ లోంచి తీసి బయట పెట్టమనేది తను చేసిందే. బట్ అక్కడ అందరూ ఉన్నారు, తను వేసేయొచ్చు కదా అని చెప్తే అయిపోయేది. ఆ పాయింట్ అనేది అక్కడతోనే ఆగిపోవటం అనేది జరుగుతుంది. బట్ నేను వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి అనుకుంటున్నాను, అందుకనే నేను ఏమీ మాట్లాడలేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ అక్కడ మేము టీం అందరం ఉన్నాం, టీం అందరు పార్టిసిపెంట్స్ అనేది చేసాం అక్కడ. బట్ ఓన్లీ పేర్నా మీదే పట్టడం అనేది జరిగింది, అండ్ ఎక్కువ నామినేషన్స్ కూడా దాని ద్వారానే వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ పేర్నాని సేవ్ అనేది చేస్తున్నాను. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియాని నేను నామినేట్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గేమ్ అనేది తను స్పోర్టివ్ గా తీసుకోలేదు. ఏదైతే బిగ్ బాస్ అనేది ఇచ్చారో ఆ గేమ్ అనేది స్పోర్టివ్ గా తీసుకోకుండా ఎమోషనల్ అనేది అవ్వటం అనేది జరిగింది. ఎమోషనల్ అయినప్పుడు మా క్లాన్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అనేది అవ్వటం అనేది జరిగింది. సో అందుకని నేను విష్ణుప్రియ నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి చెప్తుంది. అండ్ విష్ణుప్రియ వచ్చేసరికి ఇక్కడ ఒక నా ఎమోషన్స్ అనేది ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్పలేను. లైక్ నేను ప్రీవియస్ గా ఏ సీజన్ చూసుకున్నా కూడా ఇంత వర్క్ అనేది 5 members మీద ఉండటం అనేది జరగలేదు. ఇన్ కేస్ నేనేమన్నా క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేను బిగ్ బాస్ నే క్వశ్చన్ అనేది చేయగలను. ఎందుకంటే బిగ్ బాస్ ఏ సీజన్ లో కూడా ఇన్ని టాస్క్స్ అనేది ఇవ్వటం అనేది జరగలేదు కాబట్టి నేను ఇక్కడ నేను క్వశ్చనింగ్ అనేది చెయ్యట్లేదు. అండ్ నాగ్ సార్ దగ్గర కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి సార్ ఇచ్చారు మనకి ఎక్స్ప్లెనేషన్. సో నా ఎమోషన్ అనేది నేను డిసైడ్ అయ్యి ఆ టైంలో అలా రావటం అనేది జరిగింది అనేసి చెప్పేసి పాయింట్ అనేది క్లోజ్ చేస్తుంది అక్కడితో విష్ణుప్రియ. సో క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్ గా నామినేషన్స్ లిస్ట్ లో ఉంది ఎవరు అంటే మణికంఠ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ,
ఆదిత్య ఓం గారు అండ్ నిఖిల్, సీత, శేఖర్ భాషా గారు అండ్ నైనిక అండ్ నామినేటెడ్ బై యష్మి, విష్ణుప్రియ. వీళ్ళు నామినేషన్స్ లో ఉండటం అనేది జరిగింది. మొత్తం ఈ వీక్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ అనేది నామినేషన్స్ లో ఉన్నారు. ఈ 8 నెంబర్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అండ్ ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు కింద కామెంట్ అని చేయండి. అండ్ నేను ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా వీడియో అనేది అప్లోడ్ అనేది చేస్తాను మన ఛానల్లో. నాకు ఇప్పుడే ఎందుకో ఎలిమినేట్ అయ్యే వాళ్ళని గెస్ అనేది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనం ప్రీవియస్ గా ఏదైతే వీక్ ఉందో ఆ వీక్ లో చూసుకునేటట్లయితే ఫస్ట్ వీక్ లో ఆల్రెడీ మణికంఠకి ఓటింగ్ వైజ్ గా చూసుకుంటే వాళ్ళ 5 నెంబర్స్ లో టాప్ 3rd పొజిషన్ లో ఆర్ 2nd పొజిషన్ లో ఉన్నారు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ డౌన్ లో నుంచి చూసుకుంటే శేఖర్ భాషా గారు తర్వాత బేబక్క గారు తర్వాత శేఖర్ భాషా గారు ఉన్నారు. అంటే ఆ వీక్ మీద ఈ వీక్ పెర్ఫార్మెన్స్ పెరిగింది కాబట్టి శేఖర్ భాషా గారికి ఇంకా ఓట్స్ పెరిగే ఛాన్స్ ఉంది అనేసి అనిపించింది. అండ్ నిఖిల్ కి యాజ్ యూజువల్ ఫ్యాన్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. మనం చాలా సీరియల్స్ లో చూసాం, ప్రోగ్రామ్స్ లో చూసాం కాబట్టి నిఖిల్ కి ఫ్యాన్స్ అనేది ఉంటారు. అండ్ నైనికా కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ విధంగా ఫ్యాన్స్ అనేది ఉంటారు. అండ్ సీతాకి కూడా తను ఆల్రెడీ యూట్యూబ్స్ లో ఫేమస్. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి సినిమాస్ లో కూడా చేయటం అనేది జరిగింది కాబట్టి తను ఇష్టపడే క్యారెక్టర్స్ ఉండే వాళ్ళు ఓటింగ్స్ అనేది వేస్తారు. అండ్ బిగ్ బాస్ లో కూడా ఇచ్చి పడేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ అయితే ఆల్రెడీ తెలిసిందే, ఫ్యాన్స్ బేసెస్ అనేది ఎంతమందికి ఉన్నాయో ఎంతమందికి నోన్ పర్సన్ కూడా అందరికీ తెలిసిందే విష్ణుప్రియ. అండ్ నిన్న పాయింట్స్ ఆఫ్ గ్రాఫ్ లో చూసుకుంటే సోనియాకి విష్ణుప్రియకి గ్రాఫ్ అనేది పెరిగిపోయింది కాబట్టి ఎక్కువ ఓట్స్ విష్ణుప్రియకి వచ్చే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత నిఖిల్ కై ఉండొచ్చు అండ్ ఆదిత్య ఓం గారికి ఇట్లా వీళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. బట్ లాస్ట్ లోనే పృథ్వీ అనేది ఎలిమినేట్ అనేది అవ్వచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే తను ఓన్లీ మనం చూసింది కూడా ఒక్క సీరియల్లో మాత్రమే మా టీవీలో. ఇప్పుడు ఒక సీరియల్ ఉందంటే అది ఎంతమంది చూస్తారో ఎంతమంది చూడరు అనేది మీకు తెలుసు. సైమల్టేనియస్ గా మనకి వేరే వేరే ఛానల్స్ లో కూడా మార్చుకుంటూ టీవీస్ అనేవి చూస్తారు. సో ఆ విధంగా చూసుకునే అయినా అందరితో కంపేర్ అనేది చేసుకుంటే పృథ్వీకి తక్కువగా ఓట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి నేను ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అండ్ ఈ వీక్ కూడా తనే ఎలిమినేట్ అవ్వచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. 100% గా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నేను సాటర్డే ఆర్ సండే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ అనేది చేస్తాను. సో ఇలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ అనేది అవటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియా అండ్ నిఖిల్ నామినేషన్స్ గురించి మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది. ఏంటి అంటే లైక్ తన పృథ్వీని నామినేట్ అనేది చేశాడు కదా. సో ఫస్ట్ అయితే తన పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీ లేడంట నామినేషన్స్ లో, వేరే వాళ్ళు ఉన్నారంట. సో మరి నువ్వు అలాంటప్పుడు పృథ్వీని ఎందుకు చేసుకున్నావు, అబ్బాయిని నామినేట్ అనేది చెయ్యొచ్చు కదా అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది సోనియా. సో ఇచ్చినప్పుడు నిఖిల్ చెప్పే మాట ఏంటి అంటే తను నా ఫ్రెండ్, నేను అర్థం చేసుకుంటాడు అనేసి నేను నామినేట్ అనేది చేశాను, లేకపోతే తను కాకుండా వేరే వాడిని నామినేట్ చేసి ఉండేవాడిని అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఏదైతే అబ్బాయి మీద పాయింట్ ఉందో అది నాకు చిల్లరగా అనిపించింది. అంటే చాలా చిన్న పాయింట్ లాగా అనిపించింది. ఏదో స్వీట్స్ గురించి అనుకుంటా ఆ పాయింట్ కూడా. సో అందుకని నేను మాట్లాడొద్దు అన్నారనేసి నేను మాట్లాడలేదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో చెప్పిన తర్వాత ఏంటి అంటే నిఖిల్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు అండ్ కొంచెం తను డెల్ అయినట్టు కూడా అనిపించింది. నాకెందుకో తను సోనియాతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత డెల్ అయినట్టు అనిపించింది నిఖిల్ పర్ఫార్మెన్స్ అనేది. సో నిఖిల్ పృథ్వీ దగ్గరకు వెళ్ళి నిఖిల్ గురించి చెప్తుంది అనమాట, అబౌట్ నామినేషన్స్ గురించి సోనియా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలు నువ్వు లేవు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది నబిల్ అండ్ అభయ్ నవీన్ వీళ్ళిద్దరు ఉండటం అనేది జరిగింది. బట్ ఏదో డిస్కషన్ మధ్యలో అభయ్ గారు అర్థమయ్యి సైలెంట్ అవుతాడంట. అప్పుడు తినికి అర్థమయ్యి తిను సైలెంట్ అవటం అనేది జరుగుతుందంట. సోనియా సైలెంట్ అయినప్పుడు తిను నవ్వుతానే ఉంటాడంట. ఎవరు పృథ్వీ నవ్వుతానే ఉంటాడు. మాకు అర్థమై మేము సైలెంట్ అనేది అయ్యాము, నువ్వు సైలెంట్ అనేది అవుతావు అని అనుకున్నాను బట్ అవ్వలేదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమి ఇచ్చిందంటే అభయ్ నవీన్ గారి గురించి ఆల్రెడీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడం అనేది జరిగింది. బట్ తన్ని నామినేట్ అనేది చేస్తే బాగోదు అనేసి నామినేట్ అనేది చెయ్యలేదు. అందుకనే నిన్ను నామినేట్ అనేది చేశాడు, నువ్వు ఫ్రెండ్ గా అర్థం చేసుకుంటావు అండ్ చాలా తను వీక్ అనేది అవటం అనేది జరిగింది, జస్ట్ నార్మల్ గా మాట్లాడు. అండ్ మనకంటే ముందలే హౌస్ లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారు,
వాళ్ళు మనమైతే సేఫ్ గా ఉంటాము అని కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పింది అనేసి నాకు అనిపించడం అనేది జరిగింది. ఎవరైతే ఉన్నారో సోనియా పృథ్వీతో అలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా చెప్పింది అనేసి అనిపించింది నాకు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది చెప్పినా స్ట్రాంగ్ గా ఉంటావు అనేసి చెప్పడం వేరు. బట్ మనకంటే పీకే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు హౌస్ లో. ఆ తర్వాత మనం పీకుతాం హౌస్ లో నుంచి, ఈ వీక్ అనేది మనం సేవ్ అవుతాం అనేసి చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అబ్బాయి మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అనేది అవుతాడు. వీక్ గా ఉన్నాడు కాబట్టే కదా నేను తన్ని సాటర్డే ఎపిసోడ్ లో చెప్పడం అనేది జరిగింది, కత్తితో పొడిచి అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన తర్వాత కొంచెం ఈ వీక్ అనేది టైం అనేది ఇద్దాం, నిఖిల్ కి సెట్ అవుతాడేమో, కొంచెం టైం ఇవ్వండి, ఒక 2 to 3 days లో సెట్ అవుతాడు అని అబ్బాయి చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత లైక్ మనకంటే ముందర పీకే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు పీకిన తర్వాత మనం పీకుతాంలే అని వర్డ్ అనేది సోని అప్పుడు చెప్తుంది. చెప్పిన తర్వాత ఒక 1 week అనేది నిఖిల్ కి టైం అనేది ఇద్దాం, లేదు ఈలోపు కూడా సెట్ అవ్వలేదు అంటే వదిలేద్దాం మన టీంలోంచి అన్నట్టు మాట్లాడుతుంది సోనియా. సోని ఇక్కడ ఎవరికి సపోర్ట్ నాకు అర్థం కాల. నిఖిల్ దగ్గరకు వెళ్ళి నిఖిల్ ని హైప్ అనేది చేస్తుంది, పృథ్వీ దగ్గరకు వచ్చి పృథ్వీని హైప్ అనేది చేస్తుంది. సో ఈ లోపు మింగిల్ అనేది అవ్వచ్చు కదా, ఇన్ కేసు అవ్వకపోతే ఆ తర్వాత ఆలోచిద్దాం. అండ్ నువ్వు ఇప్పుడైతే నార్మల్ గానే మాట్లాడు, తన దగ్గరకు వెళ్ళేసి నైట్ చూసుకుందాం, నైట్ మాట్లాడుకుందాం పడుకునేటప్పుడు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నైనిక అండ్ నిఖిల్ అండ్ మణికంఠ మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది అనమాట స్లీపింగ్ టైంలో. సో ఇక్కడ నేను నామినేట్ అనేది పడుకున్నా ఒక తప్పై, పడుకోపోయినా ఒక తప్ప, ఇలా సిల్లీ రీజన్స్ తో నేను నామినేట్ అనేది చెయ్యాలి అనుకోవట్లేదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత ఫీల్ అవుతూ ఉంటాడు నిఖిల్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ అయితే చాలా బాగా అనిపించాడు నాకు. ఏంటి అంటే ఇన్ కేస్ నీకు నామినేషన్స్ టైంలో పాయింట్ అనేది లేదు అనుకుంటే, మిగతా వాళ్ళు నామినేట్ అనేది చేశారు కదా, ఫస్ట్ అయితే నువ్వు నామినేషన్ కి రాలేదు, మిగతా వాళ్ళు నామినేట్ అనేది చేశారు, వాళ్ళలో నుంచి ఏదో ఒక పాయింట్ నీకు అగ్రి అనిపిస్తే ఆ పాయింట్ తీసుకొని నామినేట్ అనేది చెయ్యొచ్చు కదా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది మణికంఠ. ఇది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ చెప్పేది ఏంటి అంటే ఇక్కడ అలా మణికంఠ అన్న తర్వాత నిఖిల్ చెప్పేది ఏంటి అంటే, నేను ఇక్కడ ఎవరి కోసమో నా క్యారెక్టర్ని నేను మార్చుకోవటానికి రాలేదు, నాలాగే నేనుంటూ ఉంటే బాగుంటుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. వేరేలాగా ఉంటే మటుకి ఎలా ఉంటారా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ లోపల ఇగ్నోర్ చేసేస్తారు మణికంఠ అని నిఖిల్. ఇగ్నోర్ చేసినప్పుడు నైనిక అండ్ నిఖిల్ నైనిక రావటం అనేది జరుగుతుంది. నైనిక వచ్చిన తర్వాత నిఖిల్ తో ఎలిమినేషన్ గురించి మాట్లాడుతుంది, దాని గురించి ఏమన్నా ఫీల్ అవుతున్నావా అనేసి నైనిక అనేది అడగటం అనేది జరుగుతుంది. అడిగినప్పుడు నేనైతే ఎలిమినేట్ అయినా కూడా ఏమీ ఫీల్ అనేది అవ్వను, ఎందుకంటే నేను ఫీల్ అవ్వాలి అనుకోవట్లేదు, నేను ఏదైతే ఎలా ఉన్నానో అలానే హౌస్ లోంచి బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను అనేసి అనే చెప్తాడు. చెప్పిన తర్వాత తిని మణికంఠ అనేది ఏంటి ఎలిమినేటా, నేను మీ ఇద్దరిని టాప్ 10 లో ఊహించుకుంటున్నాను, మీరు ఎలిమినేట్ గురించి మాట్లాడుకుంటారు ఏంటి అనేసి నీ మణికంఠ అంటం అనేది జరుగుతుంది. అన్న తర్వాత నిఖిల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమంటాడు అంటే, నన్ను బయట ప్రజలు ఎట్లా ఇష్టపడ్డారో నా క్యారెక్టర్ ని చూసి అదే క్యారెక్టర్ ని చూసి ఇష్టపడుతూ ఓటింగ్స్ అనేవి వేయాలి, కానీ నేను ఒక షో కోసం నా క్యారెక్టర్ అనేది నేను మార్చుకుంటూ నేను ఫేక్ గా అయితే హౌస్ లో అనేది సర్వే అవ్వలేను, నేనైతే సెల్ఫ్ గా ఎలిమినేట్ అనేది అవ్వాలి అని అనుకున్నాను, బట్ నేను ఎలా అయితే ఉన్నానో అలానే ఆలోచిస్తూ ఇక్కడ హౌస్ లో ఉండాలి అని అనుకుంటున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకంటే ఇచ్చే ఆప్షన్ ఏంటి అంటే, నువ్వు ఒక గేమ్ ఆడుతున్నావు, గేమ్ లాగే తీసుకో, పర్సనల్ గా తీసుకోకు. లైక్ మనం ఇప్పుడు హౌస్ లో క్యారమ్ బోర్డ్ ఆడామనుకో, కాయిన్ కొట్టడానికి మాత్రమే ఆలోచిస్తాము, ఇక్కడ వచ్చింది దేనికి, మనం ట్రాఫీ కొట్టడానికి అన్నట్టు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ గ్యాప్ లో లైక్ నబీర్ వచ్చేసి కూర్చుంటాడు అనమాట. నబీర్ కూడా లైక్ నువ్వు ఫస్ట్ డేస్ లో ఎలా ఉన్నావో అలానే ఉండు, చేంజ్ అవ్వకు అనేసి చెప్తాడు. అప్పుడు తన అన్నే మాట ఏంటి అంటే, లైక్ నేను ఏదైనా ఒక విషయం అనేది 1 or 2 times అనేది చెప్పగలను, అంతకంటే ఎక్కువగా చెప్పలేను, అండ్ వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను, నాది ఏదైతే ఉందో నేను ఎలా అయితే ఉన్నానో అలానే ఉండాలి అనుకుంటున్నాను, బట్ నాకు నేనుగా అయితే క్విట్ అనేది అవ్వను. ఇన్ కేస్ ప్రజలు కనుక నన్ను క్విట్ అనేది చేస్తే అవుతాను, కానీ నాకు నేనుగా అయితే క్విట్ అనేది అవ్వను, నేను ఎలా అయితే నిఖిల్ గా ఉన్నానో అలానే ఆలోచిస్తాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మార్నింగ్ సాంగ్, ఈ డిస్కషన్ అనేది అయిపోతుంది, అందరు నిద్రపోతాడు. మార్నింగ్ సాంగ్ వచ్చేసరికి రంగరంగమ్మ బాగున్నారా అందరూ. సో
ఆ సాంగ్ అనేది రావటం అనేది జరుగుతుంది. అందరు యాక్టివ్ గానే డాన్స్ అనేది చేస్తాడు. ఒక్క నిఖిల్ తప్పితే ఆల్రెడీ మనం చూసాము నైట్ అనేది డల్ గా ఉండటం అనేది జరిగింది కాబట్టి ఆ నెక్స్ట్ డే అనేది డెల్ అనేది అయిపోయాడు అండ్ కొంచెం వీక్ గా కూడా అయిపోయాడు. తనకి సపోర్ట్ అనేది రావట్లేదు, మంచిగా చెప్పే వాళ్ళు ఉండట్లేదు అనేసి నాకు అనిపించింది చూడంగానే. సో తర్వాత విష్ణుప్రియ ఏదైతే యష్మి మ్యాటర్ ఉందో నామినేట్ అనేది చేసిందో దాని గురించి క్లారిఫికేషన్ అనేది తీసుకుంటుంది. నేను ఏడ్చాను అనేసి, నేను ఎమోషనల్ అయ్యాను అనేసి ఎవరు చెప్పారు మీకు అనేసి అడగంగానే యష్మి అంటుంది ఏంటి అంటే, మీ క్లాన్ లో వాళ్ళే ఎవరో చెప్పారా, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది, మేము ఏదైతే ఎంజాయ్మెంట్ వైబ్స్ లో ఉన్నామో ఆ ఎంజాయ్మెంట్ వైబ్స్ లోనే ఉన్నాము, బట్ నువ్వు ఎమోషనల్లీ అయ్యానని అయితే మాకు తెలియదు కదా, మీ టీంలో ఎవరో వచ్చి చెప్పారు, బట్ ప్రాపర్ గా ఎవరు అనేది నాకైతే గుర్తులేదు. కానీ సో నేను అందుకనే ఇక్కడ నేను ఓన్లీ నిన్ను పర్సనల్ గా నామినేట్ అనేది చేయలేదు, నా క్లామ్ మొత్తం దగ్గర నుంచి తీసుకొని నామినేట్ అనేది చేశాను. ఇన్ కేస్ నేను పర్సనల్ రీజన్ చెప్పినట్లయితే నువ్వు నన్ను అడగటానికి ఉంటుంది. నా క్లామ్ మొత్తం ఫీల్ అయ్యారు కాబట్టి నేను ఏదైతే డిస్కషన్ లో వచ్చిందో ఆ డిస్కషన్ లో పాయింట్ తీసుకొచ్చి నేను నామినేట్ అనేది చేశాను అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత లైక్ మనకి డిస్ప్లే అనేది అవుతుంది కదా, రోజుకి ఒక కొటేషన్ అనేది గేమ్ వచ్చే ముందల దాంట్లో ఏదైనా సాధించుకోవాలన్నప్పుడు కృషి చేయాలి అనేసి సంథింగ్ ఏదో కొటేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అప్పుడు చూద్దాం ఆడుకుందాం అనేసి చెప్పడం అనేది జరుగుతుంది విష్ణుప్రియ. అండ్ ఆ నెక్స్ట్ మణికంఠ అండ్ సోనియా ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకుంటారు అనమాట సోనియా దగ్గర నుంచి మణికంఠ. ఏంటి అంటే లైక్ విష్ణుప్రియకి సోనియాకి గొడవ అనేది జరుగుతుంది కదా, అది హౌస్ మేట్స్ వల్ల జరుగుతుందా లేదు అంటే మీ ఇద్దరి మధ్య పర్సనల్ గొడవ అనేసి అడగటం అనేది జరుగుతుంది. సో అది వచ్చేసరికి మా ఇద్దరు పర్సనల్ గొడవ, హౌస్ ద్వారా ఏం జరగట్లేదు. లైక్ తను ఏదైతే బుల్షిట్ లైక్ అలాంటి జోక్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఉంటుంది అనేసి నేను అట్లా రెస్పాండ్ అనేది అవడం అనేది జరిగింది. ఇన్ కేస్ నా మీద నెక్స్ట్ టైం జోక్స్ వేయాలి అంటే అలా అనిపిస్తుంది కదా అనేసి చెప్తుంది. లైక్ నేను ఒక సిస్టర్ అనుకున్నాను కాబట్టి నేను నీ పర్సనల్ స్పేస్ అంటే పర్సనల్ గా అవుతుందా లేదు హౌస్ లో అవుతుందా అనేసి తెలుసుకోవాలి అనేసి అడిగాను. ఇన్ కేస్ పర్సనల్ అయితే నా సిస్టర్ అనుకున్నాను కాబట్టి కొంచెం ఓదార్చినట్టు ఉంటుంది అండ్ నువ్వు అట్లా ఫైర్ అవ్వటం నాకు నచ్చలేదు అనేసి అడగాను అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ బాండ్, నేను కూడా పర్సనల్ గా నేను నా ఫ్యామిలీని ఫ్రెండ్స్ మిస్ అవుతాను, ఇక్కడ కూడా నాకు ఒక బ్రదర్ ఉంటే బాగుండు అనేసి అనుకున్నప్పుడు నేను నీ బ్రదర్ని అనేసి ఒక హగ్ అనేది చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి నేను మీ ఇద్దరిలో తప్ప రైట్ అనేది ఎవరిని డిసైడ్ అనేది చేయట్లేదు, నీది ఏదైతే పాయింట్ లో వీక్ గా ఉన్నావో దాని గురించి తెలుసుకోవడం కోసమే ఇక్కడ అడిగాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఎవరైతే సోనియా అండ్ పృథ్వీ ఉన్నారో కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. ఏంటి నిఖిల్ గురించి మాట్లాడావా నిఖిల్ తో అనేసి అడిగితే ఇక్కడ చెప్తుంది నిఖిల్ అంట పెద్దోడంట, పృథ్వీ ఏమో చిన్నోడంట, అండ్ అబ్బాయి వచ్చేసరికి చిన్నదొరంట. అండ్ ఇక్కడ అర్థమవుతుంది కదా స్టార్టింగ్ లో గ్రూప్స్ ఫామ్ అయ్యారు అంది. ఇప్పుడు ఎవరు గ్రూప్ ఫామ్ అయ్యారమ్మా చెప్పు సోనియా, మాట్లాడమ్మా. ఇప్పుడు ఎవరు ఫామ్ అయ్యారు గ్రూపు? ఓ గ్రూప్స్ ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఎవరు ఫామ్ అయ్యారు చెప్పు గ్రూపు? ఓ మాట్లాడేయటం కాదు, నువ్వు కూడా మాట్లాడకుండా ఉంటే గ్రూప్స్ గురించి నువ్వు కూడా గ్రూప్ గా లేకుండా ఉంటే తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు ఒకవేళ ఎత్తి చూపించే ముందు 4 వేలు మన కళ్ళు చూస్తాయి అనే పాయింట్ మర్చిపోవకమ్మా సోనియా పాప. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ తను పృథ్వీ చెప్పిన రీజన్ ఏంటంటే ఫ్లిప్ అయిపోయాను బ్రో, సో అందుకనే వీక్ అయిపోయాను అనేసి చెప్పేస్తాడంట. సో వీక్ ఎందుకు అయ్యావంటే ఎందుకో తెలియదు బ్రో అనేసి మాట్లాడతాడంట. సో ఫ్రెండ్ కాబట్టి అర్థం చేసుకుంటావని వేసాను, బట్ నువ్వు అలా ఫీల్ అవుతావని అనుకోలేదు, ఇట్స్ నాట్ గుడ్ అనేసి ఏదో చెప్తాడంట. సో చెప్పిన తర్వాత లైక్ ఇంకోటి ఏంటి అంటే ఈ డిస్కషన్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత పృథ్వీ అండ్ నిఖిల్ నామినేట్ చేసిన పేనా గురించి కూడా అంత నాకు బాగా అనిపించలేదు అనేసి చెప్తే అక్కడ ఆ పాయింట్ ని కరెక్ట్ అనేది చేస్తూ సోనియా నిఖిల్ గురించి తను చెప్పిన పాయింట్ ఇలా అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. స్టేబుల్ గా లేదు అనేసి చెప్పారు, లైక్ తన పాయింట్ ఆఫ్ వ్యూ తను ఆలోచించాలి కానీ వేరే వాళ్ళ ఆప్షన్ తీసుకునేది ఏంటి అని నామినేట్ అనేది చేశాడు. నిఖిల్ అనే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. తర్వాత ఆదిత్య ఓం గారు నబీల్ కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడనమాట. లైక్ నువ్వు స్టేబుల్ గా జస్ట్ వాళ్ళు చెప్పే విను, వాళ్ళు కనుక ఫాలో అవ్వకు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ట్రాప్ లోకి నువ్వు పడిపోకు. ఇప్పుడు చూసావు కదా లైక్ ఇందాక యష్మి వచ్చేసరికి పృథ్వీని సేవ్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ గేమ్ లో బాగా ఆడింది పృథ్వీయే, బట్ తను అక్కడ సేవ్ చేయకుండా పేర్నాన్ని ఎందుకు సేవ్ చేసింది? ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి, వాళ్ళ గ్రూప్ గా వచ్చారు కాబట్టి. అండ్ నిఖిల్ పేర్నాన్ని నామినేట్ చేయడం కూడా అది గేమే, వాళ్ళ ట్రాప్ లో మాత్రం పడిపోకు, వాళ్ళు చెప్పేది విను, నీ ఇండివిజువల్ గేమ్ మాత్రం నువ్వు ఆడు, వాళ్ళ ట్రాప్ లో మాత్రం పడిపోకు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది.
అండ్ ఆ టైంలో అది మాట్లాడుకున్న తర్వాత అందరూ ఒక చోట వచ్చి కూర్చుంటే బిగ్ బాస్ వచ్చేసరికి సోఫాలోకి రమ్మంటారు అందరినీ. సోఫాలోకి వచ్చిన తర్వాత నాకెందుకో చూడంగానే నిఖిల్ ఈ రోజు కూడా డల్ గా అనిపించాడు అనేసి నాకు అనిపించింది. సో బిగ్ బాస్ అనేది అందరినీ సోఫాలోకి పిలిచిన తర్వాత చెప్పేది ఏంటి అంటే, ప్రతి సీజన్ అనేది మీరు చూసారు ఆల్రెడీ మనం స్టార్టింగ్ డేస్ లో చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫస్ట్ అయితే మీకు బిగ్ బాస్ హౌస్ అనేది ఎలా అనిపించింది అనేసి అడిగిన తర్వాత ఇది డిస్కషన్ అనేది చేస్తాడు. హౌస్ అనేది ఎలా అనిపించింది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడిగిన తర్వాత మీకు స్టార్టింగ్ లోనే చెప్పడం అనేది జరిగింది, ఈజీగా రాదు, మీ టాస్క్స్ అనేది గెలుచుకోవాలి అనేసి, రేషన్ అయినా సరే. సో ఇంట్లో ఉన్న రేషన్ ఆల్రెడీ వండుకున్న దాంతో సహా ఏది తినకుండా లోపల పెట్టేయండి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. క్లియర్ గా చెప్పారు తినకుండా లోపల పెట్టేయండి అనేసి. బట్ ఈ గ్యాప్ లో ప్రేరణ తినింది, ఇంకా నిఖిల్ తిన్నాడు, సోనియా తినింది, ఇంకా చాలా మంది ఒక 5 to 10 శేఖర్ భాష గారు తిన్నారు. తినకుండా వాళ్ళు లోపల పెట్టకుండా ప్యాకెట్ తీసుకొని వెళ్ళి పృథ్వీ కూడా తిన్నాడు, లోపలికి తీసుకొని వెళ్ళి తినడం అనేది జరుగుతుంది. అప్పుడు యష్మి అక్కడికి వెళ్ళి కరెక్ట్ పాయింట్ చెప్పింది, మీరు ఏదైతే గేమ్ ప్లే చేశారో దాని ద్వారానే మీకు క్యాష్ ప్రైజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ క్యాష్ ప్రైజ్ అనేది తగ్గే ఛాన్స్ అనేది ఉంది, మీ రూల్స్ అనేది బ్రేక్ చేయకండి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ నిఖిల్ అండ్ ప్రేరణ ఏమంటారంటే, చెప్పారా తినకుండా పెట్టమని, ఏమైనా తినొద్దని అనేసి చెప్తారు. సో మొత్తం లోపల పెట్టేసి వచ్చి కూర్చుంటారనమాట. కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే, సో మీరు ఏం తినేయాలో తినేసేయండి, ఎంత టైంలో ఎంత టైంలో అనేసి నేను చెప్పను, మీరు ఏం తినేయాలో అది తినేయాలనుకున్నది ఫాస్ట్ గా తినేసేయండి అని బిగ్ బాస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అలా బిగ్ బాస్ అనేది చెప్పిన తర్వాత ఎవరికి వాళ్ళు హడావుడిగా అందరు పరిగెత్తారు. ఒక ఆదిత్య ఓం గారే సెటిల్ గా కూర్చొని సోఫాలో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత వెళ్ళి తిన్నారు అనుకుంటా ఆదిత్య ఓం గారు. నేను కూడా అంతగా మనకి ఆదిత్య ఓం గారిని హైలైట్ అనేది ఏం చేస్తూ చూపించలేదు. బట్ అందరూ హడావుడిగా వేసుకొని తింటారనమాట. ఆ తింటున్న మధ్యలో వేసుకునే లోపే ఎవరిదో వడ్డించుకొని తినేసేయచ్చు కదా. వేసుకునే లోపే బిగ్ బాస్ బజర్ ఒకటి మోగిస్తారు, ఫస్ట్ సైరన్. ఆ సైరన్ మోగిన తర్వాత ఎవరు ఫాస్ట్ గా కలుపుకొని తింటున్నారు, ఇంకొక సైరన్ మోగించి అండ్ ఎవరు తినకూడదు అందరు లోపల పెట్టేసేయండి, మీరు ప్రైజ్ మనీ నుంచి లాస్ అవ్వాలి అనుకుంటున్నారా అని సీరియస్ గా చెప్పిన తర్వాతే తింటాం అనేది ఆడటం అనేది జరుగుతుంది. అండ్ ఈ టైంలో యష్మి ప్రేరణతో సీరియస్ కూడా అవ్వటం అనేది జరుగుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసి సోఫాలో కూర్చున్నారు. మొత్తం ఏదైతే ఉన్నాయో అది ప్రిపేర్ చేసుకునే కానివ్వండి, రేషన్ అనేది మొత్తం ఏదైతే రేషన్ ఉందో స్టోర్ రూమ్ లో పెట్టేస్తారు. అప్పుడు అందరూ వచ్చి సోఫాలో కూర్చుంటే ఆదిత్య ఓం గారు తన డ్యూటీ తను అనేది చేసుకుంటున్నాడు అన్నట్టు వెళ్ళి టేబుల్ అనేది క్లీన్ అనేది చేస్తారు. అక్కడ ఏదైతే ఆగం అనేది పడిందో ఆ ఆగం అనేది క్లీన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ నైనిక థ్యాంక్ యూ నిఖిల్ అండ్ థ్యాంక్ యూ ప్రేరణ అనేది చెప్పేయటం అనేది జరుగుతుంది. ఫైనల్ ఎపిసోడ్ అనేది దాంతోనే ఎండ్ అవటం అనేది జరుగుతుంది. తను ఏదైతే థ్యాంక్ యూ చెప్పిందో తనతోనే ఎండ్ అనేది అవుతుంది. సో ఇది మన బిగ్ బాస్ Day 2 నామినేషన్స్ యొక్క రివ్యూ. అండ్ నేను ఇక్కడ ఎవరిదో ఏంటో చూసి చెప్తున్నాను అనుకోకండి, నేను ఏదైతే రివ్యూ అనేది ఉందో ఎపిసోడ్ అనేది చూసానో అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను ప్రతి ఒక్కటి బుక్ లో నోట్ అనేది చేసుకుంటాను అనమాట. ఎపిసోడ్ మొత్తం అనేది చూస్తూ ఇన్ కేస్ ఫోన్ లో అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను. అదే టీవీలో అయితే కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఆ లోపు రికార్డ్ అనేది చేసుకుంటూ నోట్ అనేది చేసుకుంటాను. సో నేను అందుకనేసి బుక్ లో చూసి చెప్తున్నాను, నేను ఎవరిది కాపీ కొట్టట్లేదు, నేను నా కష్టంతో నేను మాత్రమే నా రివ్యూస్ కి చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఐ హోప్ సో అందరికి మన నామినేషన్ సెకండ్ వీక్ డే యొక్క రివ్యూ అనేది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ అండ్ బిగ్ బాస్ కంటెంట్స్ కోసం మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు సెకండ్ డే నామినేషన్స్ ఎలా అనిపించింది, మీ నామినేషన్స్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ బిగ్ బాస్ ఫ్రెండ్స్ లో లవర్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ లవర్స్ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. This is your Vedashree signing off for this video. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, subscribe everyone. Bye guys.